దానిలో ప్రధానంగా శాస్త్రములందు అంగుష్ట మధ్య అనామికాభిహి, అంగుష్టము మధ్యము అనామిక ఈ మూడండి. అందుకే ఎప్పుడూనూ ఈ రెండు విడిచిపెట్టాలంటారు. తర్జని కనిష్ట ఈ రెండు వర్జని ఇవి పెడితే మీకు మృగీ ముద్ర వస్తుంది. ఈ రెండు విడిచిపెట్టడమే మృగీ ముద్రలో ఉన్న ప్రధానమైన అంశం. ఈ తర్జని దేవతలకి ఇప్పుడు చూపించరాదు, దేవతలకి వృక్షాలకి చూపించిన బెదిరింపండి. అమ్మవారు ఒక ఆయుధం తర్జని, అది చూపిస్తే రాక్షల పనులు అయిపోతుంటాయి. కానీ మనం దేవతల దగ్గర తర్జనలు చూపించకూడదు. పూజకు కూడా ఈ చేత్తో పువ్వులు వేయరాదు, ఇది శాస్త్రవిధులు. అయితే కొన్ని ఆగమాల్లో కొన్ని ప్రక్రియల దగ్గర ఇది వాడడం జరుగుతుంది. ఎందుకంటే అవి చూసొచ్చి వాళ్ళు చేస్తున్నారు కదండి అంటే ఆగమాల్లో ఆ మర్యాద అక్కడ వదిలేద్దాం. సర్వసాధారణంగా ఒక నియమం ఉంటుంది, అది మనం తెలుసుకోవాల్సింది. ఎప్పుడు పూజాదులకు వినియోగించవలసింది ఇదే. కుంకుమ పూజ కానీ ఏదైనా వినియోగించాల్సింది ఇదైతే వ్యర్థం. ఈ రెండు కూడా బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా ప్రధానంగా ఈ 3 వేళ్లే వినియోగించడం కనబడుతుంటుంది. ఇవన్నీ శాస్త్రములు. అయితే కొన్ని ఆగమాల్లో 5 వేళ్లకి ఏదో ప్రయోజనాలు చెప్పారు. కానీ ప్రధానంగా ఇక్కడ చెప్తే అంగుష్ట మధ్యమ అనామాభి లలాటే భస్మధారణం సర్వదా తర్జనీ తత్ర వర్జే త్యాగమ శాసనాత్. తర్జనము ఎల్లవేళలా వర్జమే అని ఆగమ శాసనము అని ఒక మాట చెప్పాడు. ఇది ధరించేటప్పుడు అనులోమ విలోమ ప్రక్రియ అని చెప్తూ ముందుగా ఈ రెండిటితో పైరేఖ కింద రేఖ దిద్ది దానికి వ్యతిరేక దిశలో బొటన వేలుతో మధ్య రేఖ దిద్దుకోవాలి అని చెప్పారు. అయితే మరికొన్ని శివశాస్త్రములు యందు ఇలా చేయడం మంచిదే, ఇలా చేయలేని పక్షంలో త్రిశుభిహి అన్నాడు. మూడింటితో కూడా, మూడింటితో అనుకున్న చిటిక వెళ్ళి కరగకూడదు, అప్పుడు ఇది కలుస్తుంది. కానీ దీనితో కలిసి ఉంటుంది కదా, దానికి దోషం రాదు. కానీ 3 కలిపిలా దిద్దడమా, అప్పుడు త్రిరేఖలు రావు. అందుకే శ్రేష్టమైన మార్గం మాత్రం మధ్యమ అనామికలు ఎడం పెట్టి పైరేఖ కింద రేఖ దిద్ది కుడిదానితో మధ్యరేఖ దిద్దుకోవాలి. ఆ విధంగా సర్వదా తర్జనీ తత్ర వర్జే త్యాగమ శాసనాత్ మధ్యమ అనామికాభ్యాం తద్వారయేదంగమూర్ధని అంగుష్టానామికాభ్యాంతు కర్ణయోస్తస్య ధారణం. తర్వాత అంగుష్టానామికలతో కర్ణ వైపు, అలాగే మధ్యమ అనామికలతో మూర్ధ భాగంలో ఒక్కొక్క చోట ఎలా పెట్టాలో వివరిస్తున్నారు. తర్వాత మిగిలిన శిష్టముతో మూలమంత్రముతో 3 రేఖలుగా అన్ని పెట్టుకోవచ్చు. జ్ఞానార్థి చందనోన్మీలం శ్రీకాము కుంకుమాన్వితం. భస్మముతో కలిపి కుంకుమ మళ్ళీ ధారణ చేయడం అది శ్రీకాముడు చేస్తాడు. జ్ఞానార్థి చందనం కలుపుతాడు. 2 కావాలంటే 2 కలుపుతాడు. ఇలా వివరిస్తున్నారు. నారీ మాత్రం భస్మధారణ చేస్తే మధ్యలో తిలకం పెట్టుకోవాలి. నారీణాం తిలకం యద్వా పద్మాకృతి అర్ధచంద్రకి, పద్మాకృతిలో ధరించాలి నారి అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే భస్మధారణ స్త్రీకి కూడా ఉన్నది. అలకావధి అన్నారు ఇక్కడ. అలకావధి అంటే కనుబొ. భస్మధారణ చేస్తే మధ్యలో తిలకం పెట్టుకోవాలి. నారీణాం తిలకం యద్వా పద్మాకృతి అర్ధచంద్రకి, పద్మాకృతిలో ధరించాలి నారి అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే భస్మధారణ స్త్రీకి కూడా ఉన్నది. అలకావధి అన్నారు ఇక్కడ. అలకావధి అంటే కనుబొమలు దాటకుండా ఒంటి గీతలు భస్మం కూడదు, త్రిపుండ్రమే ధరించాలి. ధరించి ఆ మధ్యలో ఆ విధంగా పెట్టుకోవాలి. ఈ పూజాదులు చేసినప్పుడు మాత్రం ఇది లేనిది పూజాదులు చెయ్యరాదు. ఇవి వివరించారు. అయితే భస్మం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఎన్ని అని తెలిస్తే చిన్నపిల్లలను కూడా కాపాడుకోవాలి అంటే భస్మం వల్ల చేయించండి. భస్మధారణ పసితనం నుంచి అలవాటు చేయడం చాలా విశేషం. అది సంపత్కరం, విధేర్నామ సంపద్కరం, ఆపదుద్ధారణం, పైగా అపస్మార భయోన్మాద భూతాదీనా నివారణం. విశేషమైనది ఇక్కడ. అనేక భూతాలను పోగొడుతుంది, రోగాలను పోగొడుతుంది, సంపదలను పెంచుతుంది, ఆపదను తొలగిస్తుంది. పైగా అవి చేసేటప్పుడు ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిధ మంత్రములతో ధారణ చేసే పద్ధతులు కూడా చెప్పారు ఇక్కడ. స్పర్శనాత్ బుద్ధికరణం, ధారణాత్ సర్వకామనం. భస్మాన్ని ముట్టుకుంటేనే బుద్ధిలో మార్పు వస్తుంది. ధారణ వలన సర్వకామములు సిద్ధిస్తాయి. సర్వమంత్రమయం సాక్షాత్ జ్వరశాంతి మహౌషధం. జ్వరాలు శాంతించడానికి గొప్ప ఔషధం భస్మం. అని భస్మాన్ని మించిన ఔషధం లేదు. చక్కటి అనుష్ఠానపరుడు, మంత్రజాపకుడు, రుద్రాధ్యాయం మొదలైన అలవాటు ఉన్నవాడు భస్మంతోనే సర్వం సాధించగలడు. భస్మంతో దేన్నైనా సాధించవచ్చు, తెలుసుకోవాలి. పూర్వంలో ఇలాంటివి ఉండేవి, అలాంటి అనుష్ఠాన పరులు ఉండేవారు. అవి లేని వాళ్ళు ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే ఒక్క భస్మంతోనే వాళ్ళు బాగు చేసేవారండి. రాను రాను తపస్సులు కూడా తగ్గుతున్నారు. భస్మానుకున్న మహిమ అలాంటిది. సర్వాగ భంజనం, సర్వశత్రు గర్వ నివారణం, జ్ఞాన